పగో ప్రతీకారమో ఇంకేం దురుద్దేశాలు అయితే ఉండవు. రాహుల్ అయ్యర్ గారు మీరేం చెప్తారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీలో నిజంగా ఈ అనౌన్స్ చేస్తున్నటువంటి ఈ లెక్కలన్నీ కూడా నిజమేనా? ఈ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది, ఆ సినిమాకి అంత కలెక్షన్ వచ్చింది, నెక్స్ట్ సినిమా ఇలా బీట్ చేయాలి, అలా బీట్ చేయాలి, లేదంటే ఫ్యాన్స్ వార్ కి సంబంధించి వాళ్ళ మధ్య వార్ పెట్టడానికేనా? ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే అంటే దిల్ రాజు గారు కావాలని దొంగ లెక్కలు చూపించారా అంటే ఆ పేరు ఇప్పుడు బయటకు వచ్చి ఆయన మీదనే మొదటి ఇంటి సోదాలు జరిగాయి అంటే కావాలనే చూపించారా అంటే కావాలని చూపించడానికి ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు హిట్ అయినా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయింది కదా, దానికి ఇన్ని కోట్లు పెట్టామని చెప్పారు. ఆయన ఎక్కడ ఇవ్వాలని పబ్లిసిటీ ప్రమోషన్స్ ఆ సినిమాకి ఇచ్చారు. అప్పుడెందుకు బయటకు వచ్చి దొంగ లెక్కలు చూపించలేదు? ఇప్పుడే కావాలని చూపించడానికి సరే వేరే సినిమాతో పోల్చుకొని దానికి ఎక్కువ వచ్చి ఇక్కడ దొంగ లెక్కలు చూపించుకోవాల్సిన అవసరమే లేదు. వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఒక గ్లోబల్ స్టార్కి ప్రతి ఒక్క సినిమా థియేటర్లో ఆయన బుక్ చేసుకుంటారు కదా, శాటిలైట్స్ కొనుక్కుంటారు కదా, ఎందుకు ఇంత రాకూడదు అనేది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ డబ్బు వస్తుంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇట్స్ అ గవర్నమెంట్ రూల్. దానికి సినిమాకి రాజకీయానికి పొంతన పెట్టద్దు అనేది నా వాదన. ఎందుకంటే దీనివల్ల ప్రొడ్యూసర్స్ అందరూ ఇబ్బందుల్లో పడతారు. ఒక్కతను కావాలని చూపించాడు అని మనం రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రతి ఒక్కరికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసరు ఆయన ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు, ఎలా సినిమాలు తీస్తున్నాడు, హీరో ఎలా ఒప్పిస్తున్నాడు అనేది అతనికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన ఇన్ని కోట్లు ఇది చూపించారు అని పబ్లిక్గా పెట్టినప్పుడు అది ఆయన ఉత్సాహం అయి ఉండొచ్చు, ఆయన తృప్తి అయి ఉండొచ్చు. ఓకే, నా సినిమా జనాలు చూడకపోయినా నేను ఇంత పెట్టిన దాంట్లో నాకు ఇంతైనా మిగిలింది అని. ఈ సంవత్సరం ఆయన 3 ఉన్నాయి, 2 ప్రొడ్యూసర్గా, 1 డిస్ట్రిబ్యూటర్గా. ఎందుకు 3 సినిమాలకి ఆయనకి కావాల్సిన థియేటర్లు ఆయనకి రావాలి. ఆయనకు కావాల్సిన థియేటర్ ఆయనకి రావాలనుకున్నప్పుడు డాకు మహారాజుని ఆయన వదిలేయలేడు. ఆయనకు తెలుసు గేమ్ చేంజర్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది, సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంటుంది అనేది ఆయనకు కూడా తెలుసు. తెలిసినప్పుడు ఆయన ప్లాన్ ప్రకారం ఒక బిజినెస్ స్ట్రాటజీ ప్రకారము 3 సినిమాల్ని ఆయన చూసుకున్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టింది ఇక్కడ వచ్చి ఉండొచ్చండి, ఇక్కడ పెట్టింది ఇక్కడ పోయి ఉండొచ్చు. దానికి రాజకీయానికి లింక్ చేసి కావాలని దొంగలెక్కలు చూపించి కావాలని జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఫ్యాన్స్ మధ్యలో గెలవడానికి ఇలా చేస్తున్నారు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్స్ విల్ నెవర్ డూ అండి. ఒకవేళ నిజంగా అలా చేసే పనైతే ఆయనని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎందుకు హెడ్ చేస్తారు చైర్మన్ ని? ఎందుకు సినిమాల హీరోల అది చేయడం వల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ కి కొంత దగ్గర అవడం వల్లే కూడా ఈ రైట్స్ జరిగాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి దగ్గర జరిగితే ఇప్పుడు ప్రధాన ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ అనే వాళ్ళు పలానా వాళ్ళకి రైట్ చేశామనే దానికి రిపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కి జిఎస్టీకి సంబంధం ఉండదు. ప్రతి సంవత్సరం ఆయన జిఎస్టీ కడతాడుగా. ట్యాక్స్ అయినా సంవత్సరం తర్వాత చూపించాల్సిన ట్యాక్స్ సంవత్సరం మొదట్లోనే వెళ్ళి రైడ్ చేస్తే, బికాస్ ఇప్పుడు ఆయన ట్యాక్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాడు. యాజ్ పర్ ద రూల్ డిసెంబర్ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి లోపల, అంటే ఫినాన్షియల్ ఇయర్ మనకు మార్చిలో ఎండ్ అవుతుంది, ఏప్రిల్కి ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఫినాన్షియల్ ఇయర్ లోపల ఆయన చూపించాలి. చూపించకపోతే నువ్వెళ్ళి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత లెక్క వచ్చింది అని అడగాలి. సెకండరీ, జిఎస్టీకి ప్రాఫిట్ ఆ లాస్ అనేది సంబంధం ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కి ప్రాఫిట్ ఆ లాసా సంబంధం ఉండదు. నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇది ఇంపార్టెంట్. See, the questions might be asked for the producer of Dil Raju Garu or Maitri Movie Makers or Mango Ram Garu, whomsoever. ఎవరి పేరు మీద అయితే నీకు బిజినెస్ ఉందో వాళ్ళని వెళ్ళి నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అర్థమైంది? ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి అతను చూపించుంటాడు. సి టుడే హిజ్ వైఫ్ ఆర్ డాటర్ ఎవరినో బ్యాంక్ తీసుకుని వెళ్ళి లాకర్స్ ఓపెన్ చేసి చూపించారు. స్టేట్మెంట్స్ గవర్నమెంట్ ఇవ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విల్ నాట్ గివ్ ఏ స్టేట్మెంట్ దట్ వీఆర్ రైడింగ్. ఆన్ ద స్పాట్ వెళ్తారు. అది ఎవరైనా కానివ్వండి, రాజకీయ నాయకుడైనా కానివ్వండి, ప్రొడ్యూసర్ అయినా కానివ్వండి. ఇక్కడ గేమ్ చేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాకి ఆయన పోస్టర్లు చూపించి కింద ట్వీట్లు చేసి ఈయన ఫేక్ చూపించాడు, అన్ని కలెక్షన్లు వచ్చి ఉంటాయి, అవసరమే లేదంటున్నారు కదా. ఎందుకు అనౌన్స్ చేయాలి, ఇంత వచ్చింది అంటే అది ఆయన తృప్తి అనుకోవచ్చు కదా. ఒక సినిమా గురించి నెగటివిటీ చేసి ట్రోల్స్ చేసి ప్రొడ్యూసర్ జీవితాన్ని నాశనం చేయాలనుకునే ఈ కాలంలో సోషల్ మీడియాని అడ్వాంటేజ్ గా తీసుకొని, లేదు నేను పెట్టిన దాంట్లో నాకు ఇంత వచ్చిందని చూపించుకోవచ్చు కదా. రైట్. శ్రవణ్ కుమార్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రవణ్ కుమార్ గారు మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి మొత్తం జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి? ఇప్పుడు ఇది కేవలం ఒక దిల్ రాజు గారి మీద మాత్రమే జరగట్లేదు, మైత్రి మూవీ సంస్థ మీద కూడా జరుగుతుంది, ఆ తర్వాత సుకుమార్ గారి మీద కూడా జరుగుతుంది, రేపు ఇంకొకరి మీద కూడా జరుగుతుండవచ్చు. ఇది ఐటీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది
నిత్య రోజు జరిగేటి లావాదేవీలో రొటీన్ కార్యక్రమంలో ఒక భాగం మాత్రంగానే చూడాల్సి ఉంటుంది వాస్తవానికైతే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరంలో వీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేశారో దాంట్లో అనుమానాలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా వార్తలు అందినప్పుడు, ఇట్లాంటి జరిగినప్పుడు మాత్రము ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరుగుతూ ఉంటుంది. నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళేం వెళ్ళి కూడా మీరేం నష్టాలు ఉన్నారని అడిగేటువంటి విధానం కూడా లేదు. అది కూడా డిమాండ్ ఒక భాగంగా ఉంది. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయడం వెనక ఈ మధ్య కాలంలో దానికి రాజకీయ కోణాలు కూడా యాడ్ అవుతా ఉన్నాయి. ఇది వాస్తవ వస్తుంది. ఎందుకంటే ఒక సంస్థని అదుపులోకి తీసుకోవాలన్నా, ఒక వ్యక్తులని మనం అదుపులోకి తీసుకోవాలంటే కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ను, ఈడీ రైట్స్ ని కారణంగా చూపించుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న విధానాన్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే దిల్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ పదవి పొందాడు కాబట్టి అదొక కారణం. దాంతో పాటు ఇతను ఏదైతే చెప్తున్నారో ఓవర్ ఇన్కమ్ 2,000 కోట్లు, 500 కోట్ల కలెక్షన్, 300 కోట్ల కలెక్షన్స్, ఇవన్నీ భారీ చిత్రాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెడుతుంది. కేవలం సినిమాల మీదే కాదు, ఇతర వ్యాపార సంస్థలు కూడా దృష్టి పెడుతుంది. కానీ దీని వెనక రాజకీయ కారణాలు అనే విమర్శలు ఉన్నాయి. అయితే దానికి ఎలాంటి ఈ ఆరోపణ మనకు ఆధారం లేకుండా ఈ రైట్స్ మాత్రం ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక లావాదేవీల దృష్టి మాత్రం చూడాలి. భవిష్యత్తులో ఒకవేళ దిల్ రాజు గారు భారతీయ జనతా పార్టీలో మారితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆర్థిక లసలుగా భావించాలి. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే దీన్ని దాడులు చేయాలని భావించాల్సి ఉంటుంది. ఏం జరిగినా కూడా ఈ సినిమా వాళ్ళు చేసేటువంటి వ్యాపార ధోరణిలో టెక్నిక్ లో భాగంగా, అంటే వాళ్ళు వాస్తవానికి 100 రూపాయలు ఖర్చు పెట్టినాము, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పుకోవడం, అంటే రేపు వచ్చే బిజినెస్ కూడా ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఖర్చు పెట్టకుండా పెట్టామని చెప్పడం ప్రమాదకరమైన పరిస్థితులు అనేది ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వీళ్ళు చెప్పే పబ్లిసిటీకి, వాళ్ళు చూపించే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పగలగాలి. కానీ ఇది కేవలం రైట్ జరిగినప్పుడు మాత్రం సంఘర్షణగా ఉంటుంది. రేపు ట్రయల్స్ లో మాత్రం ఏవి ఆరోపణలు నిలబడవు. మళ్ళీ ఏదో చట్టంలో లొసుగులు పట్టేసుకుని వాళ్ళు పారిపోతారు. వీళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. కేవలం ఇది రైట్ చేసేంత వరకే మాత్రమే వేడిగాను హాట్ గాను డిస్కషన్ అవుతుంది, అంతవరకే ఉంటుందని. ఆ తర్వాత వీళ్ళు సాధించేది ఏముండదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఎన్నో రకమైన లొసగులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో. ఆ చట్టాలను అడ్డం పెట్టుకుని వీళ్ళు ట్యాక్సులు కట్టకుంటాను, లేదా వీళ్ళు జరిగినటువంటి లావాదేవీలను ఇంకో రూపంలో మార్చుకొని చూపిస్తారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంది. అది చట్టాలు ఉన్న లొసగులుగా భావించాల్సి ఉంటుంది. రైట్ ఓకే. శ్రీకాంత్ గారు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా ఆవిర్భవించిన తర్వాత ఇండస్ట్రీకి పదే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉండడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి.